హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. దొంగలు మామూలుగా ఇళ్లలో పడితే ఏం చేస్తారు? తాళాలు పగలగొడతారు, బీరువా ఓపెన్ చేస్తారు, డబ్బులు నగలు తీసుకొని ఉడాయిస్తారు. కానీ ఇక్కడ జరిగిన దొంగతనం గురించి వింటే మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే బీరువా లాక్ తీయడానికి టైం లేదనుకున్నారో ఏమో, ఏకంగా బీరువానే భుజాన వేసుకుని ఎత్తుకెళ్లారు. పోనీ డబ్బులు దొంగిలించారా అంటే దేవుడి విగ్రహాలను కూడా వదిలేదు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం జోగినపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊరి చివరన ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తి ఇంటికి రాత్రి వేళ దొంగలు కన్నం వేశారు. లోపలికి వెళ్ళాక బహుశా కరెంటు లేకపోవడంతో వాళ్ళు మామూలు తెలివి ప్రదర్శించలేదు. ఏకంగా భారీ బీరువాను భుజాన వేసుకొని ఇంటి వెనుక ఏకంగా ఎకరంన్నర దూరంలో ఉన్న వ్యవసాయ పొలాల్లోకి మోసుకుపోయారు. అక్కడ నిమ్మలంగా పగలగొట్టి అందులో ఉన్న 2 తులాల బంగారం, 15 తులాల వెండి, ఇల్లు కట్టుకుందామని దాచుకున్న 50,000 రూపాయల క్యాష్ తీసుకొని చెక్కేశారు. ఈ కిలాడి దొంగల బ్యాచ్ అంతటితో ఆగలేదు. పక్కనే ఉన్న విజయ అనే మహిళ ఇంట్లో కూడా దూరిపోయారు. దేవుడి గదిలో ఉన్న సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని, 1/2 గ్రాము బంగారు విగ్రహాన్ని, 60 గ్రాముల వెండి వస్తువులను ఊడ్చేశారు. చూసారుగా దొంగలు ఎంత అడ్వాన్స్ అయ్యారు. ఇలాంటి దొంగలకు ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.